డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బెంగుళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు ఎక్కువ సెల్లింగ్ పాయింట్ ఉంది అన్నారు. అవి కాకుండా మిగతా హైవేస్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క డిఫరెంట్ సినారియో అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు హైవే మాట్లాడితే అన్ని సెడ్యూల్ ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడము, సేమ్ టైం రైల్వే కనెక్టివిటీ ఉండడము, అక్కడ రైల్వే లాజిస్టిక్ పార్క్స్ ఉండడము, సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉండడం అక్కడ, దట్ సేమ్ టైం స్పిరిచువల్ కాన్సెప్ట్ కళాశాంతివనం కానీ ఇటు జిఆర్ కానీ ఇవి ఉండడము, ఇది ఒక బెంగళూరు హైవే టైప్. మనం అదే కంపేర్ టు శ్రీశైలం హైవే వచ్చానుకో, ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు. రీసెంట్గా జియో నెంబర్ 16 తీసుకొచ్చి దాంట్లో 7 మండలాస్ ఇంక్లూడ్ చేసేసి ఆల్మోస్ట్ 33 విలేజ్ 36 విలేజ్ని ఇంక్లూడ్ చేసేసి దాన్ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ కొంచెం ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి టైం పెట్టినప్పటికీ కూడా కొత్త నగరం ఏర్పడడానికి అవకాశం ఉంది ఇక్కడ. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లా కూడా చూడలేము దాన్ని. మిడ్ టర్మ్ టు లాంగ్ టర్మ్ మధ్యలో మినిమం 5 years వెయిట్ చేయాలి. 10 yearsలో అయితే ఫ్రూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో అట్లే మనం మిగతా హైవేస్ కంపారిజన్, ముంబై హైవే అటువంటి సిచ్యువేషన్, వరంగల్ హైవేలో ఆల్రెడీ మనకు భువనగిరి వరకు మంచి డెవలప్మెంట్స్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. సో మనకు మెయిన్గా ఏంటంటే కొద్దిగా నార్త్ హైదరాబాద్లో కరీంనగర్ హైవే కానీ ఇటు మేడ్చల్ వైపు చూసినట్టు ఏంటంటే కొద్దిగా ఎక్కువ ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లు ఉండడము, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్మీ ల్యాండ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఉన్న ల్యాండ్కి డిమాండ్ ఎక్కువ ఉండడము, అక్కడ హై రైజ్ విల్లా కల్చర్ ఎక్కువ మైగ్రేట్ అవుతుంది.